మీకు ఇది తెలుసా? తిరుపతిలో పూజ చేసే సమయానికి అరే దేవుడికి పూలు లేవే అని ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకో తెలుసా? చాలా చోట్ల పూజకు పూలు కావాలని మార్కెట్కి వెళ్ళి కొనేవాళ్ళు. కానీ తిరుపతిలో మాత్రం ప్రతి ఉదయం పూజ చేసే సమయానికి ఇంటింటికి పూలు అమ్మేవాళ్ళు వచ్చేవాళ్ళు. బుట్ట నిండా తాజా ఎర్రని రోజాలు తీసుకుని వచ్చి 10కి 10, 10కి 8 అంటూ వీధి వీధి తిరుగుతూ అమ్ముకుంటారనమాట. నేను తిరుపతిలో చదివే రోజుల్లో ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా పూజ గదుల్లో ఈ ఎర్రని రోజాలు తప్పకుండా కనిపిస్తాయి. అది ఒక్క ఇళ్ళల్లోనే కాదు, కాలేజెస్లో అయినా, హాస్టల్స్లో అయినా, ఆఫీస్లో అయినా ఎంట్రన్స్లోనే మనకి ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిమ ముందు ఈ రోజాలు అయితే కంపల్సరిగా కనిపిస్తాయి. మీరు ఒక్కసారి ఎక్కడైనా చూడండి తిరుపతి వెళ్ళినప్పుడు. ఆ రోజంతా ఈ రోజాలతో దేవుడికి అలంకరించినప్పుడు వచ్చే భక్తి, ప్రశాంతత, అందమైన సువాసన ఇవన్నీ కలిపి తిరుపతికి ఒక ప్రత్యేకమైన వైబ్ అని అనిపిస్తుంది అన్నమాట. తిరుపతిలో ఉన్నవాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది దీని యొక్క గొప్పతనం. అక్కడ కొంతకాలం గడిపిన వాళ్ళ హృదయాల్లో కూడా ఈ జ్ఞాపకం ఎప్పటికీ నిలిచిపోతుందంటే నమ్మండి. తిరుపతి ఉదయాలు, పూల బుట్టలు, వెంకటేశ్వర సుప్రభాతం ప్రతి ఇంటిలో ఇంటింటా వీధి వింటూనే ఉంటాము. ఇదే తిరుపతి యొక్క ప్రత్యేకత అనిపిస్తుంది. ఈ రోజా చెట్టు వెతికి ఈ రోజాను చూడంగానే తీసుకెళ్ళి నా గార్డెన్లో వేసుకోవాలనిపించింది. ఈ ఇయర్ అయితే చాలా పూలు వచ్చేసాయి అన్నమాట, మంచి సువాసనతో.